వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించండి. మీరు ఒక కొత్త ఇంట్లోకి వెళ్తే శుభంతో మొదలు పెడతారు కదా, ఒక కొబ్బరికాయ కొడతాం, ఒక దీపం వెలిగిస్తాం. కానీ మీ వైసీపీ ప్రభుత్వం వస్తే ఏ ప్రభుత్వం వచ్చినా శంకుస్థాపనతో మొదలు పెడతారు. కానీ మీ వైసీపీ ప్రభుత్వం కూల్చివేతతో మొదలుపెట్టారు, అశుభంతో మొదలుపెట్టారు. మీరు అశుభం. 3 నెలలకే ఇసుక సమస్య వచ్చి ఇసుక పాలసీ ఇంకా రాకపోవడం వల్ల ఆపేస్తే భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడ్డారు. 30 లక్షలు పైచిలుకు భవన నిర్మాణ రంగానికి దానికి అనుసంధానమైన కార్మికుల జీవితాలని మీరు ఒక్క ఇసుక పాలసీతో చిందరవందర చేశారు. రోడ్ల మీద పడేశారు వారి జీవితాలని. 32 మంది నిండు ప్రాణాలని మీ నాయకులు, మీ నాయకత్వం బలిగొంది. దానికి మీరేం సమాధానం చెప్తారు వైసీపీ కార్యకర్తలు? ఈ పాలసీకి సమస్య ఏంటంటే ఇసుక కాంట్రాక్టు ఎవరికి ఇవ్వాలి? ఏ పాలసీ తెస్తే మా వైసీపీ నాయకులకి వేల కోట్ల వస్తాయి అన్న ఆలోచనకి మూల్యం, ఖరీదు 32 నిండు ప్రాణాలు. ఆడపడుచుల్ని మీరు విధవల్ని చేశారు, గుర్తుపెట్టుకోండి. ఇది మీరు చేసిన ద్రోహం. 6 రోజుల నుంచి వరుస క్రమంలో ఇప్పటిదాకా నిన్న మన సభకి ఆటంకం కలిగించేంత వరకు చూస్తే ఇంత నెగిటివ్ మనుషులేంట్రా బాబు, ఇంత విధ్వంసపూరితమైన ఆలోచన విధానం ఏంట్రా బాబు అనిపిస్తుంది.